వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ నా కొలీగ్ కూడా సేమ్ జర్మనీ అప్లై చేస్తారు. హీస్ డూయింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. సో హీస్ టు ఆస్క్ ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అంటే దెన్ ఐ వాజ్ లైక్ నాకు అదంతా కన్సల్టెన్సీ వాళ్ళే చేశారు అని. సో ఐ ఫెల్ట్ లైక్ వర్కింగ్ నేను 2 మేనేజ్ చేయలేకపోయేదాన్ని నేనే సెల్ఫ్ గా చేసుకుంటే. బట్ యూ హ్యావ్ హెల్ప్ మీ కాబట్టి నాకు అంత డిఫికల్టీస్ నాకేం తెలియలేదు క్రియేట్ చేయడం కానీ. ఆల్ ఐ డిడ్ వాజ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఫండ్స్ ఆన్ టైమ్. దట్స్ ఆ ముందు ప్రాసెస్ అంతా మీరు చేశారు కాబట్టి సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ మై స్కిల్స్ అండ్ గో ఫర్ ద వర్క్. ఇట్ వాజ్ లైక్ ఒక ధైర్యం ఉంటుంది కదా, లైక్ దే ఆర్ ప్రాసెసింగ్ కాబట్టి వీ కెన్ డూ అదర్ వర్క్స్ అని చెప్పి. సో డెఫినెట్లీ ఇండివిజువల్ గా అప్లై చేసుకున్నప్పుడు అది ఇట్స్ లాట్ ఆఫ్ బర్డెన్. మనకు ఒక గైడెన్స్ ఉండదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. వీ డోంట్ నో ద రూల్స్ వాట్ దే ఆర్ లైక్. ప్రీవియస్ గా చేస్తున్న వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళకి ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. ఎట్లా వెళ్తే వాళ్ళకి త్వరగా అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎంత క్విక్ గా వాళ్ళు రెస్పాన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అనేది మాకన్నా మీకు బెటర్ గా తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ గోయింగ్ టు ఏ కన్సల్టెన్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ చూసన్. సో మీరు ఆఫ్టర్ అడ్మిషన్ కూడా క్విక్ గా ఎక్స్పాట్రియో యాక్టివేట్ చేయడం కానీ అవన్నీ చాలా క్విక్ గా చేశారు కాబట్టి నేను ఇన్ టైం కి వీసాకి వెళ్ళాను. అండ్ విత్ ఇన్ 1 వీక్ నాకు వీసా స్టాంపింగ్ వచ్చేసింది.